అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నా ఈ ఇంటర్వ్యూ ప్రారంభించే ముందు ఒక మంచి పాట ద్వారా మీకు స్ఫూర్తినిచ్చిన లేదా మీరు ఈ ఉద్యమాల వైపు రావడానికి గల కారణమైన పాటతో ఈ యొక్క ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమాం, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామం, త్యాగాలతో వబడదమాం, మల్ల ఉద్యమానికి దారులేద్దామాం, త్యాగాలతో వబడదమాం, మల్ల ఉద్యమానికి దారులేద్దామాం. సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామం, త్యాగాలతో వబడదమాం, మల్ల ఉద్యమానికి దారులేద్దామాం. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రశ్నించే గొంతులై నిరసనోద్యమాలు చేద్దామాం, మనము నినదించే గొంతులవుదామాం, నిరసనోద్యమాలు చేద్దామాం, మనము నినదించే గొంతులవుదామాం. ఉప్పల మలసూరు చరిత ధర్మాభిక్షము గణితం, గొంతెత్తి పాట పాడదామాం, గుండె గాయాల గేయమైదమాం. సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమాం, వీరులగన్నట్టి నల్లగొండకు బోధమం, మల్ల త్యాగాలతో వబడదమాం, మల్ల ఉద్యమానికి దారులేద్దామాం. చల్ గుండెనొకటి చేద్దామాం, చల్ దండోర మోగిద్దామాం. నేను పుట్టి పెరిగి నాకు స్ఫూర్తినిచ్చినటువంటి నేలకు దండం, ఆ మట్టి తల్లికి వందనం. థ్యాంక్ యూ అన్న, మంచి పాటతో ఈ ఇంటర్వ్యూ ప్రారంభించినందుకు. మీ యొక్క నేపథ్యాన్ని చూసుకుందాం. చాలా ఇంటర్వ్యూలలో చాలా సందర్భాలలో మీ యొక్క నేపథ్యం గురించి, మీ యొక్క ఉద్యమ చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. కానీ ఆ నేపథ్యంలో చాలామందికి చాలా ప్రశ్నలు, చాలా సందేహాలు, చాలా అభిప్రాయాలు, విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానం సూటిగా స్పష్టంగా ఇస్తారని ఆశిస్తూ ఒకసారి క్లుప్తంగా ఆ నేపథ్యం నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, మొట్టమొదట మీరు విప్లవోద్యమాల వైపు వెళ్ళినప్పుడు మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటి, లేదా అక్కడ మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, అక్కడి నుంచి మీరు మళ్ళీ బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? అంటే విప్లవోద్యమం తిరుగుబాటుకు సంకేతంగా అభాగ్యులకు అండగా నిలబడ్డటువంటి సంఘాలు, ఏమీ తెలియనటువంటి ప్రజలను సంఘాలుగా కూడగట్టి చైతన్యాన్ని నింపేటువంటి పాత్ర విప్లవోద్యమాలు వహించింది. అందువల్ల విప్లవోద్యమాల్లో చేరడానికి కారణం ఇది న్యాయమైందని నమ్మడం. దీని ద్వారానే ప్రజలకు ఒక శాశ్వతమైన పరిష్కారం వస్తుందని చెప్పి నమ్మడం. ఆ నమ్మకం ద్వారానే అనేక మంది వీరులు రక్తతర్పణం చేసిండ్రు, అనేక మంది జైళ్ళల్లో మగ్గిండ్రు. నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో అమరుడైనటువంటి జిఎన్ సాయిబాబా లాంటి మహానుభావులు అండర్ సెల్లో బంధించి పెడితే చావును నిరాకరించాడు, ప్రశ్నల కొడవలెత్తాడు. తన ప్రాణాలు రాజ్యంతో పోరాడి జైలు గోడలు సైతం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి తను న్యాయంపై తనే గెలిచి అమరవీరుడైపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యమే చంపినటువంటి పరిస్థితి. అందువల్ల అట్లా అనేక మంది మహానుభావులు ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళను స్ఫూర్తిని చూసి, వాళ్ళ కమిట్మెంట్ చూసి ఒక పాటలో ఒక మహాకవి, ఒక గొప్ప కవి, బహుశా జయరాజన్ అనుకుంటా, ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు ఒక పాటలో. ఆస్తి కొరకు వచ్చి రందునా అమ్మ నానబెట్టిన పేరు చెప్పరు, పేరు కొరకు ఆస్తి కోసం వచ్చి రందున చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, పేరు కొరకు వచ్చి రందున అమ్మ నానబెట్టిన పేరు చెప్పరు. ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ కూనలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, వాళ్ళ నడుముల్లో ఎర్రాని జెండలు, వాళ్ళ నడకల్లో నారర నన్నరో తారనన్న నారనన్ననా. అట్లా వేలాది మంది ఈ భూమి భుక్తి విముక్తి కావాలని చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వంగా వచ్చిన పోరాటం నక్సల్బరీ వారసత్వంగా వచ్చిన పోరాటం ప్రత్యేక తెలంగాణ మూమెంటు. ఇట్లా అనేక సామాజిక కుల ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు, మహిళా చైతన్యం, విద్యార్థుల హక్కులు, అనేక పోరాటాలు. దాదాపు
26-27 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద మేము లైవ్లో ఉండి చూసినటువంటి ఉద్యమాలు, ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమాలు. ప్రొఫెసర్ సాయిబాబా అనారోగ్యంతో చనిపోయాడు కదన్నా? ప్రొఫెసర్ సాయిబాబాను చంపేశారు, రాజ్యం చంపి. ఎలా చంపేశారు? ఆయన అనారోగ్యంతో చనిపోయారు కదా. అదే సాయిబాబాను ఎలా చంపారనేది, వికలాంగుడైనటువంటి సాయిబాబాను, శారీరంతో వికలాంగుడైనటువంటి అంటే 90% వికలాంగుడైనటువంటి సాయిబాబాను నక్సలైట్లతో సంబంధం ఉంది అనేటువంటి ఒక సాకుతోటి ఢిల్లీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాయిబాబు, ప్రజల మధ్యలో తిరిగేటువంటి సాయిబాబు, ప్రజల కోసం మాట్లాడే సాయిబాబాను తనను బంధించేసి దాదాపు 2017లో అనుకుంటా తీసుకుపోయి జైల్లో పెడితే దాదాపు 9 సంవత్సరాల కాలం పాటు ఆయన జైలు నిర్బంధంలో గడిపాడు. అనారోగ్య సమస్యలు, అండర్ సెల్లు, బయటి గాలి లోపటి రాక, లోపటి గాలి బయటికి పోక, ఒక కిరాతకంగా ఒక ద్రోహిని, ఒక దొంగను బంధించినట్టుగా, బందిపోటు దొంగను బంధించినట్టుగా అండా సెల్లో పడేసినటువంటి తీరు బాధకరం. ఆయన అనేకసార్లు ఉత్తరాలు రాశాడు. కోర్టు జడ్జీల దగ్గర ముందు పెడితే వికలాంగుడైనటువంటి 90% వికలాంగుడైన సాయిబాబా వల్ల ప్రమాదం ఏముంది ఈ దేశానికి అని చెప్పి అన్నప్పుడు, సాయిబాబా శారీరక వికలాంగుడే కానీ మానసిక వికలాంగుడు కాదు అని చెప్పి కేసులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల పోరాటం అంటే నేను ఎందుకు ఉదాహరణకు చెప్తున్నంటే, పోరాటం అనేది మీకు స్ఫూర్తి ఎవరు అన్నప్పుడు, ఉద్యమాలు ప్రజల కోసం నడిచే ప్రతి వీరుడు నాకు స్ఫూర్తి. ప్రజల కోసం కమిట్మెంట్గా నిలబడే ప్రతి ఒక్క వీరుడు నాకు స్ఫూర్తి. అందువల్ల అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే, మా ప్రాంతానికి వచ్చినప్పుడు సాయుధ రైతాంగ పోరాటం నడిపినటువంటి దాంట్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, అనేక మంది మహానుభావులు, సుద్దాల హనుమంతు, ఇట్లా ఆ ప్రాంతమంతా కూడా, షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆ ప్రాంతం అంతా కూడా వీరోచిత పోరాటాలు నడిపిన ప్రాంతం. నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఓకే. ఉప్పల మల్సూరు, ధర్మభిక్షం, ఓకే, ఇలాంటి వాళ్ళు పుట్టిన ప్రాంతంలో నేను పుట్టాను. ఆ తర్వాత వచ్చిన తరం మారోజు వీరన్న, ఆ తర్వాత వచ్చిన తరం. అందువల్ల మేము రైతాంగ సాయుధ పోరాటం కాలంలో మేము పుట్టలేదు, మేము చూడలేదు. వీళ్ళ స్ఫూర్తితోటి విప్లవోద్యమంలోకి వచ్చిన మీరు, ఆ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసిన మీరు ఏ మార్పు అయితే కోరుకున్నారో అలాంటి మార్పు నేడు సమాజంలో ఆ విప్లవోద్యమాల ద్వారా వచ్చిందని అనుకుంటున్నారా మీరు? ఎస్, విప్లవోద్యమం అవసరమే. విప్లవం రావాలని నేను కూడా కోరుకుంటాను, ఎప్పటికి కూడా కోరుకుంటాను. విప్లవం కాదు, వద్దు అని నేను అనను. కానీ జరిగినటువంటి అనేక ఏండ్ల తరబడి విధ్వంసం, రక్తపాతం, అనేక మంది వీరులు నెత్తురుటేరులో మునిగిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత అలసిపోయినటువంటి అనేక మంది కుటుంబాలు, జీవితాలు ఆగమై, చిన్నాభిన్నమై, ఛిద్రమైపోయినటువంటి జీవితాలను చూసిన తర్వాత బుల్లెట్ ద్వారా ఈ దేశంలో విప్లవం తెస్తామని ఒక రకమైనటువంటి వాయిస్ వినిపించుకుంటూ కొన్ని సంఘాలు, వ్యక్తులు, శక్తులు అడవులలో పనిచేస్తున్నటువంటి ఇప్పటికీ ఉన్నారు. కానీ నేను ఎప్పుడైతే 2004లో చర్చలు ఫెయిల్యూర్ అయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి నక్సలైట్లకు చర్చలు నడుస్తున్న కాలంలో నేను నక్సలైట్ పార్టీలోనే ఉన్నాను. ఓకే. ఆ చర్చల్లో పాల్గొనే అనేక వేదికల మీద నా పాట ఉంది, నా మాట ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో నేను అంబేద్కర్ ఐడియాలజీని, వీరన్నను ఎప్పుడైతే మారోజు వీరన్నను ఎప్పుడైతే స్టడీ చేశానో, పూలే అంబేద్కర్ను ఎందుకు జోడించాడు మార్క్స్కు అని చెప్పి నేను ఎప్పుడైతే స్టడీ చేశానో, అప్పుడు నేను అంబేద్కర్ ఆలోచన వైపు వచ్చాను. ఓటు అనే ఆయుధమే కరెక్టు. తుపాకీ గుట్టాల ద్వారా ఈ దేశంలో ఇంకా రక్తపాతమై ఎదుగుతున్న నా యువత, ఎదుగుతున్న నా జాతులు, నా అట్టడుగు వర్గాలు, నా పేద వర్గాలు, అగ్రకులాల్లో కూడా పేద వర్గాలు బలైపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల బుల్లెట్ కంటే బ్యాలెటే అంబేద్కర్ ఐడియాలజీ, ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కనుక ఓటు అనే మార్గంలో పోవాలి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను అప్పుడు పాటలు రాయడం మొదలుపెట్టాను. అంతకుముందు అనేక మంది అమరుల పాటలు, గద్దరన్న పాటలు, గోరేటెంకన్న పాటలు, మిత్ర గారి పాటలు, ఇట్లా జయరాజన్న పాటలు, ఇలాంటి వాళ్ళ కవులు, ప్రజా కవుల పాటల యొక్క నేను ప్రజల్లో పాడుతూ ఉండేవాడిని. 2004 వచ్చిన తర్వాత సిద్ధాంతపరమైన పాటలు రాయడం స్టార్ట్ చేశాను. అంతకుముందు కూడా పాటలు రాశాను నేను, చాలా పాటలు. కానీ ఒక బహుజన తాత్విక పునాది మీద పాటలు రాయడం స్టార్ట్ చేశాను. అంటే మీరు ఇక్కడ క్లారిఫై ఇవ్వాల్సింది ఏంటంటే, విప్లవోద్యమాలకు వెళ్ళి బుల్లెట్ ద్వారా రాజ్యాన్ని స్థాపించవచ్చా అనే సిద్ధాంతాన్ని
మీరు నమ్మకుండా లేదా దాన్ని వదిలేసి వచ్చారా, దానివల్ల మార్పు రాదని వచ్చారా, బహుజన సిద్ధాంతమే దీనికి అంతిమ పరిష్కారం అని నమ్మి వచ్చారా? ఎస్ కరెక్ట్. అది బహుజన సిద్ధాంతాన్ని నమ్మొచ్చాను నేను. ఓకే. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అనేటువంటి ఆయుధం ద్వారానే ఓకే. బుల్లెట్ కంటే బ్యాలెటే గొప్పది అని నమ్మి వచ్చాను. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే ఇచ్చాడు మనకు ఆయుధం, మన వర్గాలకు అదే ఇచ్చాడు. అందువల్ల నేను దాన్ని నమ్మి వచ్చాను. అట్లని విప్లవ పార్టీలో పనిచేసే వాళ్ళను, విప్లవం కోసం నడిసే వాళ్ళను తప్పు పట్టే అటువంటి ఇది నాకు లేదు. నేను తప్పు పట్టను, జీవితంలో కూడా తప్పు పట్టను. ఓకే. వాళ్ళ దారి కరెక్ట్ అనుకుని వాళ్ళు వెళ్తున్నప్పుడు అది తప్పు అని నేను చెప్పను. కానీ ఎదిగే తరానికి మాత్రం నేను పెన్ను పట్టండి, బ్యాలెట్ నమ్మండి, ఖచ్చితంగా మన తలరాతను మనం మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంది. ఉదాహరణకు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితమే ఉదాహరణ, ఉదాహరణకు కాన్షీరామ్ జీవితమే ఉదాహరణకు మహాత్మా పూలే జీవితమే మనకు ఉదాహరణ అని వాళ్ళ చరిత్రను, వాళ్ళ త్యాగాలను చెప్పదలుచుకున్నాను నేను. అందువల్ల అట్లని నేను ఉద్యమాలు చేసి విప్లవ పోరాటాలు నడిపే వాళ్లకు నేను వ్యతిరేకిని కాదు. విప్లవం అంటే నాకు ఇష్టం, విప్లవం కావాలని కోరుకునేవాడిని, విప్లవ వీరులతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాడిని, ఆ కేసులో ఆ నిర్బంధాలన్నీ పడ్డంటువంటి వాడిని. అందువల్ల నా నేపథ్యం అక్కడి నుంచే వచ్చింది కనుక 2004లో చర్చలు ఫెయిల్యూర్ అయ్యి ఒక రక్తపాతం, నా చుట్టూ తిరిగినటువంటి అనేక మంది ఎన్కౌంటర్లో చనిపోయారు, చంపేశారు, రాత్రి ఇళ్లలో ఉన్న వాళ్ళు పట్టుకొని పోయి చనిపేశారు. అప్పుడు నేను ఆలోచించాను, ఈ విధ్వంసకర ఈ చర్యలు మొత్తం కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సమాజమే నాశనం అయిపోతుంది, అసలు అందరు చనిపోయిన తర్వాత ఎవరికి విప్లవం ఏంటి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు విప్లవదారిలో పోయేటోళ్ళు పోనీ, నేను వద్దు అని చెప్పను, కావాలని చెప్పను. కానీ నేను అంబేద్కర్ ఐడియాలజీ కరెక్టు, మా రోజు వీరన్న చెప్పినట్టుగా పూలే అంబేద్కర్ సిద్ధాంతం జోడించి బ్యాలెట్ ద్వారానే రాజ్యంలోకి రావాలనే కాన్సెప్ట్తో ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ అమలు చేసి చూపించినట్టుగా మన వర్గాలు కూడా ఓట్లలో పాల్గొని ఓట్ అనే చైతన్యంతో ముందుకు రావాలనే కాన్సెప్ట్తో నేను 2004-05 నిర్బంధం అదంతా ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి ఇంకా అనేక పాటలు రాయడం స్టార్ట్ చేశాను. బహుజన సిద్ధాంతంలోకి మీరు వచ్చిన తర్వాత మీరు ప్రాక్టికల్గా ఈ తెలుగు నేలపైన బహుజన సిద్ధాంతం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించవచ్చనే నమ్మకం మీకు ఎలా కలిగింది? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నంటే, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సమీకరణలు వేరు, రాజకీయ నేపథ్యాలు వేరు, కాన్షీరామ్ నాయకత్వం వేరు. కానీ తెలుగు నేలపైన అటువంటి నాయకత్వం కానీ, అటువంటి సంఘటితంగా ఐకమత్యంగా చైతన్యం కానీ ఇక్కడి ప్రజల్లో ఉందంటారా మీరు? మీరు అనేది కరెక్టే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పరిస్థితులు వేరు, ఇక్కడ వేరు అన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో భయంకరమైనటువంటి మతాలతో అలుముకున్నటువంటి ఒక వ్యవస్థ అక్కడ నిర్మాణమైంది. తెలంగాణలో తెలుగు నేలలో కులాలతో అలుముకున్నటువంటి నేల ఇక్కడ ఉన్నది. అక్కడ మతపరమైనటువంటి ఆ భావజాలంతో నిండి అక్కడ ఉన్నది. కులపరమైన భావజాలం ఇక్కడ నిండి ఉన్నది తెలుగు నేల మీద. అందువల్ల కాన్షీరామ్ లాంటి పట్టుదల, కాన్షీరామ్ లాంటి మహానుభావుడు ఒక గోల్ పెట్టుకొని తను పనిచేయగలిగాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు. ఆ ఫార్ములా దేశవ్యాప్తంగా రావాలని అనేక మంది కలలు కన్నాం. సరే, అది అమలు కాలేకపోయింది. ఏ రోజున్నా జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు డెమోక్రసీగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ఫిలాసఫీ, పేదోడికి న్యాయం చేస్తున్నటువంటి ఒక నమ్మకం, ఇవన్నీ రకరకాల ఆలోచనలు, మార్పులు చేర్పులు జరిగినాయి కనుక కాంగ్రెస్ కూడా బడుగులు పేద వర్గాలు దగ్గరయ్యారు. రైట్ అన్న, కాంగ్రెస్ ప్రయాణం అనేది తర్వాత చర్చిద్దాం. దానికంటే ముందు బహుజనోద్యమాల తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా మీరు. తెలంగాణ ఉద్యమంలో మీరు కాలికి గజ్జగట్టి ఆటలాడి పాట పాడి ప్రతి గ్రామాన్ని తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ ప్రజల యొక్క జీవితాల్లో మార్పు కోసం మీరు ఏ విధంగా కష్టపడ్డారో తెలంగాణ సమాజం అంతా చూసింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అటువంటి సమాజం వచ్చిందని మీరు అనుకున్నారా? రాలేదని మీరు అనుకుని అనేక పాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారు. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా మీరు సాంస్కృతిక సాధనలో పనిచేసినటువంటి అనుభవం మీకున్నది. దాని నుంచి బయటికి రావడానికి గల కారణాలు ప్రభుత్వ వ్యతిరేకత అయినప్పటికీ కూడా మీరు ఆ 10 ఏళ్ల కాలంలో పడ్డ కష్టం, మీరు ఆ 10 ఏళ్ళు మీరు కలగలిగినటువంటి రాజ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ 10 ఏళ్ళు కలగలిగినది ఉందా అని అడుగుతున్నా. ఓకే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రజల తరపున అనేక పాటల ద్వారా ఆటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి మీరు ఆ రాజ్యం వచ్చిందని మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. అందువల్ల ఏం జరుగుద్ది అనేది కొన్ని పనులు చేసుకుంటూ వస్తున్నారు. అందువల్ల వేచి చూడాలి, సమయం ఉన్నది.
వాళ్ళు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతామనేటువంటి విశ్వాసం నాకున్నది. దానికంటే ముందన్న దీనికంటే కొంచెం ముందుకెళ్దాం. మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, బహుజన ఉద్యమాల నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్టీపీకి వెళ్ళారు, వైఎస్ఆర్టీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. ఇన్ని పార్టీలు మారడానికి గల కారణం ఏంటి? ఈ పార్టీల మార్పు ఏంటి? అసలు సోమన్నకున్న రాజకీయపరమైన లక్ష్యం ఏంటి? దేనికోసం ఈ పార్టీల యొక్క మార్పులు అంటే ఏం చెప్తారు? ఈడ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు జనరల్గా ప్రతి పార్టీకి కొంతమంది ఇప్పటికి గ్రామాల్లో పోయి చెప్తే మేము 30 ఏండ్లు మా తాత ముత్తాతల కాంచి అదే పార్టీలో ఉన్నామని చెప్పేవాళ్ళని మనం చాలామందిని చూసినాం. అది ఏ పార్టీలనైనా మేము పట్టిన జెండా వదలలే, మా నాన్న అదే పట్టిండు, మా తాత అదే పట్టిండు, నేను అదే పట్టిన అని చెప్పేవాళ్ళని చాలామందిని చూసినాం ఇప్పటికి కూడా. నేను నా తాత అదే పట్టిండు, నా అయ్య అదే పట్టిండు, నేను అదే పట్టిండు అని నేను చెప్పలేను. నేను నాకంటూ ఒక పొలిటికల్ గోల్ ఉంది, నాకంటూ ఒక రాజకీయపరమైన గోల్ ఉంది. నాకంటూ ఒక రాజకీయపరమైన గోల్ ఉన్నప్పుడు నాకంటే ముందు తరంగా ఉన్న మందకృష్ణ మాదిగా, నాకంటే ముందు తరంగా ఉన్న గద్దరన్న, నాకంటే ముందు తరంగా ఉన్న ప్రొఫెసర్ కాసిం గారు, అనేక మంది మేధావులు, డాక్టర్ పసునూరి రవీందరు, సరే అటు ఇటు కొంత సమకాలికంగా ఉన్న అనేక మంది మేధావులు, గద్దరన్న నాతో క్లారిటీగా చెప్పాడు అనేక విషయాలు. మేము కలిసి ప్రయాణాలు చేస్తున్నటువంటి ఏమని చెప్పాడు? మేము పుట్టడమే ఆకలి కడుపులతో పుట్టాం, మేము పుట్టిన ఇండ్లు దరిద్రపు కొంపలు, కరువు కన్నీళ్ళు కష్టాలు ఆకలి అవమానాలు నిండి ఉన్నటువంటి ఇంట్లో పుట్టాము. అందువల్ల ఎక్కడ తావు దొరికితే ఆడ తలదాసుకో బిడ్డ అని చెప్పాడు. ఎక్కడ తావు దొరికితే అక్కడ తలదాసుకో బిడ్డ అని చెప్పాడు. నేను కేవలం జెండా మోసే కార్యకర్తగానో, కార్యకర్తలు జమ చేసే లీడర్గానో ఏ పార్టీలో నేను బతకడం నాకు ఇష్టం లేదు. జెండా మోసే కార్యకర్తగానో, కార్యకర్తలను జమ చేసే లీడర్గానో బతకడం నాకు ఇష్టం లేదు. అట్లని కార్యకర్తనో లీడర్నో నేను తక్కువ వేసి మాట్లాడట్లేదు. వాళ్ళంటే నాకు గౌరవం, వాళ్ళ కాళ్ళకు దండం పెడతా. ఎవడు ఎన్ని పార్టీలు మారినా అదే జెండాలు పట్టుకొని గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో అనేక కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు చూడు, నేను మీ సమక్షంలో వాళ్ళకు శిరసుంచి నేను నమస్కరిస్తున్నా. కానీ నాకు ఒక విజన్ ఉంది. ఏమిటి ఆ విజన్? ఏ పూరి సోమన్నకు ఉన్న నాకంటూ ఒక విజన్ ఉంది, నాకంటూ ఒక గోల్ ఉంది. ఏంటి ఆ గోల్ రీచ్ కావడానికి? ఏంటి ఆ గోల్? నన్ను నేను నిలబెట్టుకోవాలి. నేను బోలేని జాతిలో పుట్టిన, నేను డబ్బులు లేని జాతిలో పుట్టిన, నేను ఆకలి అవమానం కష్టాలు కన్నీళ్ళు, నా అయ్య జీతం ఉన్నాడు, నా తాత జీతం ఉన్నాడు, ఎట్టి మట్టి మూసినటువంటి కులాల్లో పుట్టాను, చెప్పులు కుట్టి డప్పులు కొట్టిన కులాల్లో పుట్టాను, తోలు తొండం కుట్టి మూట బుక్కిన కుట్టినట్టు. అంటే సైంటిఫిక్గా చూస్తే నా తాతలు శాస్త్రవేత్తలు, కానీ తిండి కాడికి వస్తే ఆకలికి చచ్చిన దరిద్రులు. ఎట్టి కష్టం చేశారు, కడుపుకు బుక్కడి తిండి లేకుండా చచ్చారు. అట్లాంటి జాతిలో పుట్టిన నేను భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో మీరు కూడా రాజ్యంలోకి రావచ్చు అనే జ్ఞానం నేర్చుకున్న తర్వాత, 4 అక్షరాలు నేర్చుకుంటే నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేదా నేను ఇస్తున్న ఓటు, ఈ ఓటును ఉపయోగించుకుంటే నువ్వు కూడా రాజు అవుతావు. నువ్వు ఎంప్లాయీ అవుతావా, నువ్వు రాజు అవుతావా, ఈ రెండిట్లో ఏదో డిసైడ్ చేసుకో అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని విన్న తర్వాత, వారు రాసిన 4 మాటలు చదువుకున్న తర్వాత అర్థమైంది ఏంది అని అంటే, ఎట్లాగూ చిన్న ఏజ్లోనే నాన్న దూరమై అమ్మ దూరమై చదువుకు దూరమైన గనక ఉన్న అవకాశం వల్ల ఒక రాజకీయపరమైన అవకాశమే తప్ప ఉద్యోగపరమైన అవకాశం నాకు ఎట్లాగూ లేదు. నాకు వచ్చిన ఆ పశుల కాడికి పోయి పాటగాడిగా తయారైన 4 అక్షరాలు 4 నేర్పినటువంటి ఆ పల్లె తల్లి, వెలిశాల పల్లె తల్లి, అడవి తల్లి, మట్టి తల్లి, నేల తల్లి నేర్పిన 4 అక్షరాలు పాటగా అల్లుకొని పాటరాయ నేర్చుకునే ఒక తెలివి జ్ఞానం ఈ నేచర్, ఈ ప్రకృతి, ఈ తెలంగాణ, ఈ తెలుగు నేల తల్లి ఇచ్చింది గనక ఆ పాటను ఉపయోగించుకొని సమాజంలో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని, నేను బయటికి రావాలని చెప్పి, కాలం కలిసొస్తే, అవకాశం వస్తే, కాలం కలిసొస్తే ఎవరన్నా ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, ఏ రాజకీయ పార్టీ అయినా
సిద్ధాంతాలు అవసరం ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, సిద్ధాంతాలు మా అవసరం లేదు. బతుకులు వినండి, మా బతుకులు మార్చే, మా బాధలు తీర్చే, మమ్మల్ని కుర్చేసి పక్కన కూర్చోబెట్టుకుని మాకు గౌరవించి మమ్మల్ని సంస్కారవంతంగా వీళ్ళు మనుషులే అని చూడగలిగే ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశాలు ఇస్తే, కాలం కలిసి వస్తే చట్టసభల్లోకి కూడా వెళ్ళి నన్ను నమ్ముకున్న అనేక మంది, లక్షల మంది నా అభిమానులు, కోట్ల మంది నా అభిమానులు, నాకు రేపు ఓట్లేసే ప్రజలు వాళ్ళందరి కష్ట సుఖాలు తీర్చి ఒక ప్రజా గాయకుడి నుండి ప్రజా నాయకుడిగా బతకాలనేదే నా కోరిక. అట్లా నాకు ఒక విజన్ ఉంది. ఇవాళ మురళీకృష్ణ ₹1,00,000 ఇస్తే పాట రాసి ఇంట్లో కూర్చుందామనే ఆలోచన నాకుంటే మురళీకృష్ణ చుట్టే తిరుగుతా, ఇంకొక మల్లన్న చుట్టో ఇంకో పుల్లన్న చుట్టో తిరుగుతా. కానీ నా ఆలోచన అది కాదు. పాటతో ప్రయాణమైన నేను నా మందకృష్ణ మాదిగ నేర్పినట్టుగా, నా గద్దరన్న నేర్పినట్టుగా ఈ తెలుగు నేల మీద పాటలు పాడిన మనమే పార్లమెంటుకి వెళ్ళాలి, డప్పులు కొట్టిన మనమే డాలర్లు తేవాలి. నా పాటలోనే రాసుకున్నాను, 2005లో రాసుకున్నాను. ఏదో ఒకసారి పాడండి. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని రాలేం, టప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పోరుకు దారులు వెయ్యాలేం, మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని రాలేం. నా లైన్ రాసుకొని పెట్టుకున్నాను, నా జీవిత గోల్ రాసి పెట్టుకున్నాను. అందువల్ల మీరు అడిగారు పార్టీలు ఎందుకు మారుతున్నారు, ఇన్ని పార్టీల చుట్టూ ఎందుకు తిరిగారన్నారు మీరు. ఎస్, ఈ మాటే స్వర్గీయ యుద్ధ నౌక భారతదేశ సేనాధిపతి, సాంస్కృతిక సేనాధిపతి నా గద్దరన్న ఒక్కటే మాట అన్నాడు. షర్మిలమ్మ పార్టీలోకి పోయినా అని చెప్పిన తర్వాత ఒక్కటే మాట, పార్టీలోకి పోయిన తర్వాత ఒకటే మాట కాల్ చేసి మాట్లాడాడు. అరే ఎలా ఉన్నావురా అన్నాడు. అన్న బాగున్నా అన్న. ఎస్ బిడ్డ చల్లగా బతుకు అన్నాడు. అన్న ఏంటన్నా అన్న. ఏం లేదురా, నువ్వు ఎవరి మాటలు వినకు, మనకు తావిచ్చేటోడు ఓడో తలదాసుకోరా, తావిచ్చిన కాడ తావిచ్చేటోడు కావాలగారా, మనల్ని పక్కన కూర్చోబెట్టుకుంటోడు కావాలగారా. నీ కష్టాన్ని వాడుకొని రాజ్యాలు ఏలిన రాజులు ఉన్నారు, కానీ నీ కష్టాన్ని గుర్తించినోడు లేడురా. అందువల్ల నీకు ఏడ తావిస్తే ఆడ నిలబడి బిడ్డ, లేకపోతే కూలిపోతాం రా మనం ఇంత అని అన్నాడు. అందువల్ల కృష్ణమాదిగన్న ఫోన్ చేసి అదే మాట్లాడాడు. తమ్ముడు, ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పేర్లలో ఒక 4-5 పేర్లు తీస్తే ఆ పేర్లలో నీ పేరు ఒకటి. చిన్న ఏజ్లో అంత పేరు తెచ్చుకున్నావు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు. కానీ మనం వేసే ఎత్తుగడ, మనం నడిచే దారి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ నిలబడుతూ ఒక అగ్రస్థానంలో నువ్వు నిలబడాలి, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి నాన్న. రైట్ అన్న. వైఎస్ఆర్టీపీ ప్రస్తావన తెచ్చారు కాబట్టి దాని గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్టీపీలోకి మీరు తుంగతుర్తి ఎమ్మెల్యే కావాలని వెళ్ళారు. ఎస్, ఓకే, షర్మిల పార్టీలోకి వెళ్ళారు. కానీ వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీకి కానీ తన కుటుంబానికి కానీ ఆంధ్ర పాలకులుగా గుర్తించారు తెలంగాణ ప్రజలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ. అటువంటి కుటుంబాన్ని, అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన షర్మిల గారిని తెలంగాణ ఎలా ఆహ్వానిస్తుందని మీరు అనుకున్నారు? అసలు తెలంగాణలో తన ఉనికిని ఎలా చాటుకుంటుందని మీరు అనుకున్నారు? తెలంగాణ ప్రజలు తనను ఎలా ఓన్ చేసుకుంటారని మీరు అనుకున్నారు? ఈడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షర్మిల గారిని నేను నమ్మడానికి ప్రధాన కారణం రాజశేఖర రెడ్డి గారి కమిట్మెంట్. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక మాట ఇస్తే మళ్ళీ వెనుకకు తిప్పలే. ఏ కార్యకర్తనైనా ఆయన నష్టం చేసిన చరిత్ర లేదు, బాగు చేసిన చరిత్రే ఉంది. అందువల్ల రాజశేఖర రెడ్డి గారిని చూసి షర్మిలమ్మని నమ్మిన. షర్మిలమ్మని నేను సపరేట్ నమ్మడానికి, షర్మిలమ్మతో నేను కలిసి తిరిగినోని కాదు, షర్మిలమ్మ అంతకుముందు ప్రజా పోరాటాల్లో పాల్గొంటే ఆమెతో పాటు పాల్గొన్నోని కాదు. అందువల్ల నా విధానం వేరు, ఆమె విధానం వేరు. కానీ రాజకీయ పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ఆడబిడ్డ కదా, ఎందుకు నమ్మలేం మనము? రాజశేఖర రెడ్డి బిడ్డే కదా, తెలుగు నేల మీద ఒక బలమైన ఫ్యామిలీ కదా, కుటుంబం కదా, అందువల్ల నిలబడుతుంది, తను మమ్మల్ని నిలబెట్టుకుంటుంది అనే విశ్వాసం. కరెక్టే అన్న, మీరు అనేది కరెక్టే. కానీ రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలామందికి అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలలోకి చేరువయ్యారు ఆయన. కానీ ఆయనను ఆంధ్ర వ్యక్తిగా చూసినప్పుడు ఆయన కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల గారిని తెలంగాణ ఎలా యాక్సెప్ట్ చేస్తుందని మీరు ఆ పార్టీ ఒక అంచనా సరే వేయలేకపోయినాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఇప్పుడు తను నిలబడితే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయింది, కాసేపు ఆ పంచాయతీ వదిలేయండి. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయినాయండి. ఇక్కడ కేసీఆర్ అయిండు, అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిండు, అయిపోయింది కదా.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యిండు ఫస్ట్, తర్వాత జగన్ రెడ్డి అయ్యిండు. ఎక్కడోళ్ళక డివైడ్ అయ్యి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఉన్నటువంటి ఈ స్పేస్లో ఒక మహిళగా ఆమె 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకురాలుగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నటువంటి ఒక బిడ్డగా ఆదరిస్తారు. ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ అంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ఒక స్పేస్ దొరుకుతుంది అనేటువంటి ఒక విశ్వాసం మాకు ఉండే. సరే, అది కాలక్రమేపీ లేదని తేలిపోయింది. అది ఆచరణలో ఫెయిల్యూర్ అయిపోయినాం. మళ్ళీ వారు కూడా యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అది అందరం స్వాగతించడం, అది అంతవరకు జరిగిపోయింది. అందువల్ల వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పిందా అన్న షర్మిలమ్మ? ఇక చెప్పినట్టే, చెప్పకుండా చెప్పినట్టే. అంటే అదే అంటున్నా, ఇప్పుడు చెప్పినట్టే కదా. సోమన్న నేను ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారిని కలిసి ఎంత డిస్కషన్ ఎంత నడుస్తున్నప్పుడు చర్చలను చూసినాం కదా. అందువల్ల ఇక వారిని ఉన్న పరిస్థితి తగ్గట్టు ఆమె నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి అనుకుని మాకు మేము బ్యాక్ అయినటువంటి సందర్భం. కనీసం తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీలో మీరు ప్రధాన భూమిక పోషించారు. ఎస్, అలాంటి మీకు ఎన్ని ఆశయాలతో ముందుకెళ్ళిన మీకు కనీసం మాట చెప్పి, లేదు సోమన్న నేను అక్కడికి వెళ్ళినా కూడా మీకు అండగా ఉంటా అనే మాట ఏదైనా చెప్పిందా? మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు కాంగ్రెస్ పెద్దలకు తను ఏమైనా చెప్పెళ్ళిందా? అదే అంటున్నా. ఇప్పుడు ఆమె నడిసే తీరు నడవడికే మాకు అర్థమైపోయి, సరేలే ఇక ఒక ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారు మనకు అభిమానం, ఆమె అంటే కూడా అభిమానం. అంటే కలిసి తిరిగినాం. రాజశేఖర రెడ్డి గారితో మేము కలిసి తిరగలేదు, షర్మిలమ్మతో కలిసి తిరిగినాం. పాదయాత్ర చేసింది, ఊరు తిరిగింది, ప్రతి మంగళవారం దీక్షలు చేసింది, అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల్లో ఆమెను తక్కువ అంచనా వేసేది లేదు. చాలా గొప్ప నాయకురాలే. కొన్ని పొలిటికల్గా కొన్ని రాంగ్ డైరెక్షన్లు, రాంగ్ మిస్టేక్ల వల్ల కొన్ని తప్పటడుగులు పడ్డాయి, వాస్తవం అది. దాంతోపాటు తెలంగాణలో అనేక మంది జీవితాలు ఆగమైనాయి. కానీ ఆ సమయంలో ఏపూరి సోమన్న షర్మిలకు అమ్ముడు పోయాడనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. చాలా డబ్బులకు అమ్ముడు పోయాడనే ప్రచారం జరిగింది. దానిపైన మీరు ఏమంటారు? నేను ఎవరిని ఏమన్నానన్నా, నాకు గోల్ ఉందని చెప్పిన కదా. ఇప్పుడు ఏ గోల్ లేనోడు మస్తుగా మాట్లాడతాడు, నేను అది పట్టించుకోను. అట్లనే నేను వేసే ప్రతి అడుగు కరెక్టా కాకపోవచ్చు, నాలో పొరపాట్లు ఉండొచ్చు. నేను వేసే అడుగులలో తప్పటడుగులలో పడవచ్చు. నేను దేవుణ్ణి కాదు కదన్నా, నేను దేవుణ్ణి కాదు కదా, నేను మానవుడినే కదా. నేను వేసే అడుగుల్లో కూడా కొన్ని పొరపాట్లు జరగవచ్చు. వేసిన ప్రతి అంచనా సక్సెస్ కాకపోవచ్చు. ఓకే, అయినంత మాత్రాన వాడమ్ముడు పోయిండు వీడమ్ముడు పోయిండు అని ఎవడో కామెంట్ చేస్తే నేను దానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు పొలిటికల్గా ఇప్పుడు జనశక్తి పార్టీలో జాయిన్ అయినా, 6 కేసులు పెట్టిర్రు, లోపటేసారు. మరి ఏమిస్తే అంటర్లకు పోయినా నేను? అది విప్లవోద్యమాలకు ఆకర్షితులే వెళ్ళిండ్రు. అదే అంటున్నా, ఏమిస్తే అంటలకు పోయినా? విప్లవోద్యమాలు ఏమిస్తే నల్గొండ జిల్లా జైలుకి పోయి ఉన్నా? ఏమిస్తే వరంగల్ జైల్లోకి పోయి ఉన్నా? చెప్పు. ఏమిస్తే కృష్ణమాదిగా, ఏమిస్తే మాదిగా మహావీరులారాం, ఆది జాంబౌని వారసులారాం, అలు పెరుగని ధీరులారాం, అశువులు బాసిన అమరులారాం, తూర్పున పడిసేటి పొద్దుల్ల వెలుగులు కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో. ఏమిస్తే పాడాని పాట చెప్పండి నాకు. ఏమిస్తే రాశాను ఇది? జాతి మీద అభిమానం చెప్పండి. నేను అడిగేదానికి చెప్పండి. ఏమిస్తే నేను కాలి గజ్జగట్టి డప్పు కొట్టాను? ఏమిస్తే నా తెలంగాణ నాకు కావాలని 96, 97లో నేను పాటలు పాడినాను. ఉద్యమాలలో పాల్గొనడం వేరు, అరే పార్టీలలో మీరు నాకు గోల్ ఉందని చెప్పాను కదా. ఓకే, నాకు రాజకీయ గోల్ కాదండి. నాకు ఆ స్వేచ్ఛ లేదా? ఇప్పుడు నేను తిరుపతి వెంకన్నకు మొక్కిన, ఆయన నా కోరిక తీర్చలేదు. శ్రీశైలం పోకూడదా? నేను ఏమంటున్నానంటే వినండి, చెప్పండి. శ్రీశైలం పోతే నేరమా? ఎంకన్నా తీర్చలేదు నా కోరిక. శ్రీశైలం శివుడన్న తీర్చడని పోయినా, ఆయన తీర్చలేదు. యాదాద్రి నరసన్న తీర్చడని పోతా. ఎందుకు పోయినావు నువ్వు అంటే ఏంటిది నాకు అర్థం కాదు. నేను మనిషినండి, నేను ఆశాజీవిని. నేను అనుకున్న గోల్ రీచ్ కావాలి. ఇక్కడ నా ఏజ్ని బేస్ చేసుకోవాలి, నా వయసును, నా అనుభవం, నా అన్ని నేను బేస్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు కేవలం డప్పులు కొట్టి కళాకారుడిగా మిగిలే అనే పరిస్థితి వస్తే చాలా హ్యాపీ, మనశ్శాంతిగా ఉంటా నేను. ఎందుకు? ఈ రాష్ట్రంలో అద్భుతంగా గద్దరన్న తర్వాత అద్భుతమైనటువంటి పేరు నాకుంది. తెలుగు నేల మీద అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గుర్తుపడతారు. తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు పేరు చెప్పగానే సోమన్న మాకు తెలుసు, మేము ఆయన పాటలు వింటామన్నోళ్ళు ఉన్నారు. అంతకంటే ఏం గొప్ప ఏ పదవి దాన్ని సరితూగుతుంది? నా ఉద్దేశం ఏంటి అని అంటే, నేను పుట్టి పెరిగి వచ్చిన స్థలాలు ఉన్నాయి కదా, కరువు, కన్నీళ్ళు, ఆకలి, దరిద్రం, కటిక చీకటి ఎన్ని ఉన్నాయి కదా, ఈ అన్నిటిని రూపుమాపుకోవాలి అని అంటే రాజకీయ అధికారం, రాజ్యాధికారం అనేది ఉండాలి. అది ఏ ప్లాట్ఫామ్ అయినా ఈ ప్లాట్ఫామ్ మీద మా కాన్సిరామే చెప్పింది కదా, మా కాన్సిరామే చెప్పింది కదా. ఇప్పుడు నువ్వు
సమయానికి ఢిల్లీకో గల్లీకో పోవాలనుకుంటే బస్సు దొరకలే, కారు దొరకలే, సైకిల్ దొరకలే, బైక్ దొరకలే, ఏ దొరకలే, గాడిద దొరికింది ఎక్కిపోతాం భయ అని చెప్పిండు కాంశీరామ్. ఎందుకు మర్చిపోతాం ఆ మాటలు? రైట్. అందువల్ల మాకు ఒక రాజకీయపరమైన ఎజెండా ఉంది సార్. అది ఇవాళ అవుతుందా, రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా, చివరి వరకు అవుతుందా కాదా, లేదా నేనే అవుతానా లేదు నా అనుకునేటువంటి మనసులు చేస్తానా, ఏదైనా జరగనిగాక మా గోల్ అయితే అది, ఆ గోల్ను మర్చిపోము. అందువల్ల ఆ గోల్ను ఎవరు డబ్బులు పెట్టుకోగలుగుతాడు? మా గోల్ను డబ్బులు పెట్టుకోగలుగుతావా చెప్పు. వైఎస్ఆర్టీపీ నుంచి బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళినట్టన్నా? ఇప్పుడు ఒకటి క్లోజ్ అయింది, క్లోజ్ అయిన తర్వాత కాంగ్రెస్తో మనకున్నటువంటి కమ్యూనికేషన్ కొంచెం గ్యాప్, అప్పటికే 1-2 years షర్మిల గారితో జర్నీ చేసి ఉన్నాం కదా, ఆ గ్యాప్ ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి మాకు కొంత గ్యాప్ ఏర్పడ్డది వాస్తవం అది. వారు కూడా ప్రయత్నం చేసిర్రు, సోమన్నం తీసుకురాచు మల్లురావు గారిని పంపే ప్రయత్నం చేసిర్రు, మాట్లాడారు. ఆ కోఆర్డినేషన్ చేయడంలో కొంచెం మిస్టేక్ అయ్యి మనం ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల మనసులో 10 ఏండ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రతిరోజు ప్రతి నిమిషం కేసీఆర్ను తిట్టకుండా తిట్టి ఆ పార్టీ విధానాలను ప్రశ్నించి తిరిగి అదే పార్టీలోకి పోవడం వలన తెలంగాణ ప్రజలు లేదా మిమ్మల్ని అభిమానించే అభిమానులు, శ్రేయోభిలాషులు వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక అనుమానం మీలో తలెత్తలేదా? ఎస్ ఓకే. కానీ ఒక్కటి మనకు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వైనా నేనైనా. మళ్ళీ చెప్తున్నా నన్నుగా అభిమానించేటువంటి ఏ మనిషి కూడా నన్ను తప్పుపట్టరు ఎప్పుడు. ఎందుకంటే నేను ఎదిగొచ్చిన సామాజిక పరిస్థితులు వేరు, రాజకీయ పరిస్థితులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు. నేను పుట్టి పెరిగిన సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇవన్నిటిని గమనించిన వాడు ఎవరు కూడా నన్ను తప్పుపట్టరు. సోమన్న ఈ ప్లాట్ఫామ్ ఉండా, ఆ ప్లాట్ఫామ్ ఉండా, వాళ్ళకి ప్లాట్ఫామ్ అవసరం లేదు. సోమన్న సేఫ్టీ అవసరం, నా మేలు కోరుకునేవాడు. సోమన్న సేఫ్టీ అవసరం. తను సేఫ్టీ ఉన్నాడా లేడా, తను బాగున్నాడా లేడా, తన కుటుంబం, తన పిల్లలు, తన నమ్ముకున్నోళ్ళు, తన వ్యవస్థ అంతా మంచిగా ఉండా లేడా, అన్న మంచిగా ఉంటే 100 మందికి బో పెడతాడు అనుకొని విశ్వసించే వాళ్ళు నా ఎన్నుకున్న ప్లాట్ఫామ్ వెతకరు, ఎప్పుడు నా మేలే కోరుకుంటారు. అందువల్ల అట్లా అభిమానించే వాళ్ళు ఎవరైనా హట్ అయినా, ఎవరైనా బాధపడ్డా కూడా నేను అనేక క్లారిటీలు, అనేక సార్లు అనేక వివరణలు కూడా ఇచ్చాను నేను. అందువల్ల ఇంకా పదే నేను అదే వివరణలు ఇచ్చుకుంటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ మాటకు నేను వివరణ కాడికి వస్తే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని పార్టీలు మారిరో ఒకసారి చర్చ పెడదాం, ఈ దేశంలో ఎంతమంది ఎన్ని పార్టీలు మారిరో చర్చ పెడదాం, ఏ పూటకి ఏ కండువాలు కప్పుకొని ఏ పదవులు కొట్టిర్రు, ఎన్ని లక్షల కోట్లకు ఎదిగిర్రు, ఎంత డబ్బు సంపాదించిండ్రు, నా బ్యాంక్ బ్యాలెన్స్ లెక్కయి, నాకున్న ఆస్తులు లెక్కయి అన్నీ ఎంక్వైరీ చేయండి. ఆ మాటకు వస్తా. నేనే వదిలిపెట్టాను. అందువల్ల నాకు చెప్పిన గద్దరన్న చెప్పిన మాటను, నాకు చెప్పిన మందకృష్ణ మాదిగ చెప్పిన మాటను, నాకు చెప్పిన అనేక మంది నన్ను అభిమానించే వాళ్ళు చెప్పిన మాటను నేను ఎప్పటికీ విస్మరించాను, మర్చిపోను. వాళ్ళు చెప్పింది ఒకటే, తావు దొరికిన కాడ తలదాసుకో, నీకు తావు దొరికింది ఆడ తలదాసుకో బిడ్డ. ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఏదో ఒక అండలేంది మనం బతకలేము. మన జీవులు బడుగు జీవులు, మన జీవులు పేద జీవులు, కూలి నాలి ఎట్టి మట్టి సకల కష్టం చేసి నెత్తురు దారపోసినటువంటి జీవులుగా బతికినటువంటి మనం ఇప్పుడిప్పుడే తెలివి వచ్చి కొంచెం 4 అక్షరాలు నేర్చుకొని, 4 మాటలు నేర్చుకొని, ఇంత జ్ఞానం నేర్చుకొని సమాజంలో మైకులు పట్టుకొని మాట్లాడే స్టేజ్కి వచ్చినాం మనము. ఇట్లా మైకులు పట్టుకొని మాట్లాడే స్టేజ్లో ఉన్న మనము ఎవరన్నా అగ్రకులాల్లో, బలిసిన కులాల్లో పుట్టినటువంటి వాళ్ళు, ఏ రెడ్డో కమ్మో వెలమో దొరో ఎవరో ఒకరు ఇష్టం ఉండి కొంచెం దగ్గరికి తీసుకున్నప్పుడు దగ్గరికి పోయి షెల్టర్ తీసుకోవడం తప్పు కాదు. మరీ కాళ్ళ మీద పడి బాంచని నీ బతుకొద్దు, కానీ నీ రెస్పెక్ట్ నీకు ఇచ్చి తమ్మి ఉండరా నువ్వు అన్నప్పుడు ఆ గౌరవాన్ని తీసుకోవడం తప్పు కాదు అని చెప్పి సాక్షాత్తు గద్దరనే నాతో చెప్పినటువంటి మాట. రైట్. ఆ ఉద్దేశంతో ఆయనే షర్మిలమ్మ పార్టీ పెట్టి ఇందిరా పార్క్ కాడ ధర్నా పెడితే నేను ఆహ్వానించగానే ఎస్ నేను వస్తా, నీకోసం వస్తా, ఆడబిడ్డ ఆమె కోసం వస్తున్నాను చెప్పి వచ్చాడు. బీఆర్ఎస్ పార్టీలోకి పోయినాక ఎలా ఆదరించారన్న మిమ్మల్ని? నేను ఉన్నది ఎన్ని రోజులు అట్లా, నేను ఎన్ని రోజులు ఉన్నారు కదా, అంటే 1 month 1.5 months అంతే. ఎందుకు అంత షార్ట్? అంతే. ఆ ఎలక్షన్ క్యాంపెనింగ్ వరకు మాత్రమే ఉన్నాను. తర్వాత ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ఒక్కటి నల్గొండ కార్యక్రమంలో ఏదో ధర్నా పెట్టిరు, సభను పెడతారు, దానికి ఒక్కసారి అటెండ్, ఆ కృష్ణా జలాల మీద ఏదో ఇష్యూ ఉంటే ఒకసారి అటెండ్ అయినా, కరీంనగర్లో ఒక సభకు అటెండ్ అయినా. కళాకారుడిగా కూడా చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొన్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో. ఆహ్వానించిన కాడికి పోయినా. అంటే ఆహ్వానించలేదే? అట్లనే ఏం లేదు, ఆహ్వానించిన కాడికి వెళ్ళినా, నాకు ఇన్ఫర్మేషన్ లేని కాడ ఆగిపోయినా. ఇన్ఫర్మేషన్ ఏమైనా అట్లా కాదు. ఇప్పుడు నిన్ను పిలిచిన కాడ, ఇప్పుడు నన్ను అన్న టైం ఏమన్నా వచ్చినా నేనే కాల్ చేసి వస్తా అని నేను అనగలుగుతానా? అంటే అందులో ఉన్న కళాకారులకు మీకు మధ్యలో ఒక వివాదం, ఒక మనస్పర్ధలు,
ఇలాంటివి జరిగినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఏపూరి సోమన్న చనిపోతే బాగుండురా అని అనుకునే వాళ్ళు కూడా ఆ కళాకారులలో ఉన్నారు. అందుకు మనస్తాపం చెంది బయటకు వచ్చాడు ఏపూరి సోమన్న అనే అభిప్రాయానికి మీరు ఏం చెప్తారు? నేను దాన్ని తప్పు అంట. అది కొట్టిపడేస్తా. అంటే ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా, గద్దరన్న లాంటోడు వేదిక మీద ఉంటే ఆయనను చూస్తేనే ఒక్కొక్కరికి లాగులు తడుస్తాయి. కృష్ణమాదిగ లాంటి ఆయన వేదిక మీద ఉంటే ఆయన దగ్గర పోయి నిలబడాలంటేనే అమ్మో అన్నున్నాడు అనే అటువంటి భయంతో ఉంటారు. వాళ్ళ మీద భయము, వాళ్ళ పట్ల నాకు భయము, గౌరవం, ప్రేమ అన్ని మిళితమై ఉంటాయి. పోయి అల్లుకుంటా, నేను అల్లుకుంటా, బ్లెస్సింగ్ తీసుకుంటా, వాళ్ళ ముందే గంతెత్తి ఎగిరి దూకుతా. అందువల్ల నాకు ఇంకో కళాకారుడు పోయిటానో, ఇంకో కళాకారుడు ఉంటే నాకు ప్రమాదం అనో నా జీవితంలో కూడా నాకు అది అలవాట్లేదు. నా పనిని నేను చేస్తా. నాకు ఒక వేదిక అప్పచెప్తే నా పనిని నేను చేస్తా. ఆ వేదిక అప్పచెప్పలేదనే కదా? లేదు అట్లేం లేదు. అట్లా ఎవడన్నా అనుకుంటే మనసులో అనుకునేది నాకు సంబంధం లేదు సబ్జెక్ట్. నేను వెనక కళాకారులంతా మీతో నేను అది కామెంట్ అంత నా శిశరీకాలే. ఒక్కొక్కని నేను ఎత్తుకొని నేను కూర్చోబెట్టుకొని దిగిన ఫోటోలతో సహా ఆధారాలతో చూపిస్తా. ఇప్పుడు ఎదిగిన తరంలో మేజర్గా నా శిశరీకాలే ఉన్నాయి. కాదని ఎవరినో చెప్పమను. అందువల్ల దాన్ని పిల్లల గురించి ఇప్పుడు ఎట్లుంటుంది, ఇప్పుడు ఒక ఇంట్లో తండ్రి కొడుకుల గురించి మాట్లాడితే ఏమర్థం? రైట్ అన్న. మరి బీఆర్ఎస్ పార్టీలో నుంచి అంత షార్ట్ పీరియడ్లో బయటకు ఎందుకు వచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే, వాస్తవానికి కేటీఆర్ గారు మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు. రామన్న మంచి విలువ ప్రాధాన్యత ఇచ్చిండు. నేను రామన్న మాట నేను ఇప్పుడు కూడా మర్చిపోలేం. కానీ రామన్న ఉన్న చుట్టూ ఉన్నటువంటి గ్యాంగు సోమన్న మింగుడు పడతలేదు. గ్యాంగ్కు ఎవరా గ్యాంగు? ఈ పేర్లు ఎవరిని చెప్పను నేను. చెప్పండి. ఎవడి పేర్లు చెప్పను కానీ రామన్న చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో సోమన్నలో ఉండు మింగుడు పడట్లేదు ఆ గ్యాంగ్కు. రామన్న క్లారిటీగా చెప్పాడు, భవిష్యత్తులో కలిసి పనిచేద్దాం సోమన్న. 10 ఏళ్ళు ఏం జరిగింది అయింది, అయిపోయింది. నువ్వు పాడాల్సింది పాడినావు, నువ్వు తిట్టాల్సింది తిట్టినావు, అనాల్సిన అన్ని అన్నావు, అయిపోయింది. ఇప్పుడు కలిసి నడిచేటువంటి ప్రయాణంలో మనం కలిసి నడుద్దాం, నా సహకారం ఉంటుంది నీకు, నువ్వు ఉండు అని అన్నాడు నాతోటి. వాస్తవానికి ఆయన మీద నేను కామెంట్ చేయలేను, తప్పని అనలేదు. కానీ వీళ్ళు ఎమ్మటి ఉన్నటువంటి కొంతమంది గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వీడు బయటకు వెళ్ళాలనే కోణంలోనే నన్ను ఒక పురుగును చూసినట్టు చూసే ప్రయత్నం జరిగింది. ఇది జరిగిన తర్వాత నాకు సరే, నేను తప్పటడిగేసింది వాస్తవమే, ఈ రాంగ్ నిర్ణయం వాస్తవమే, అది ప్రజల ముందే పెడతా. నేను మహామహులు, నేను దేవుని కాదు, యమాయములు తప్పు చేసిన పొరపాటు జరిగినటువంటి ఉన్నాయి. అందువల్ల నాదొక పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను భవిష్యత్తులో. అట్లని కాంగ్రెస్ పార్టీ నా కష్టం ఉంది, నా కాంట్రిబ్యూషన్ ఉంది, నేను పనిచేశాను. అందువల్ల నేను ఎందుకు పోకూడదు అని చెప్పి ఆలోచించినప్పుడు ఎంపీ ఎలక్షన్ అనేటువంటి వచ్చినప్పుడు చాలా ఎలక్షన్లన్న పోయి పనిచేద్దాం పార్టీ కోసం. గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరు, బిజీగా ఉన్నారు. సరే, వాళ్ళ పనులైతే వాళ్ళు ఉండని, పార్టీ పెద్దలను కలిసిన వాళ్ళని కలిసిన. మీరే పోయినరా వాళ్ళు ఆహ్వానించినరా? పార్టీ ఇప్పుడు అన్నా నేను ఆహ్వానించినా నువ్వు వచ్చినా రెండు ఒకటే, దాంట్లో తేడా ఏం లేదు. ఇప్పుడు నాకు ఇష్టం ఉండే కానీ ఇక్కడికి వచ్చింది వీడికి. ఎందుకంటే అన్న ఆహ్వానిస్తే ఆదరణ ఉంటుంది, ఆహ్వానించకుండా పోతే ఆదరణ ఉండదు కదా. ఏపూరి సోమన్నను ఆదరించినటువంటి వాళ్ళు ఉండరు. ఆదరించిందా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా ఆదరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆదరించకుంటే ఎందుకు ఉంటుంది? ఆదరించిందా? ఆదరిస్తుంది అన్న అంటున్నా. ఎప్పుడు ఆదరించకుంటే ఎందుకు ఉంటుంది అంటున్నా. ఎప్పుడు ఆదరిస్తుంది. అరే ఇప్పుడు ఒక ఎలక్షన్ జరిగింది, సంవత్సర కాలం గడిచింది. ఈ ఏడాది కాలంలో వాళ్ళు చేసిన ప్రామిస్లు, మంచి చెడు, బడ్జెట్ వ్యవహారాలు, రకరకాల ఆలోచనలతో వాళ్ళు చుట్టుముట్టయిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏపూరి సోమన్న ఎవడి పాలైందిరో, తెలంగాణ ఎవడేలుతున్నాడురో అనే పాట లేకుంటేనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? చాలా మంది పాటలు రాయొచ్చు, నేను కాదనను. దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం నీదమ్మా అని చెప్పి సోనియా గాంధీ త్యాగాన్ని ఆనాడు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చెప్పేశాను. ఓకే, శంషాబాద్కు తెలుగు నేల మీద తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. మొదటిసారి రాహుల్ గాంధీ గారు ఈ నేలకు వస్తుంటే, రావయ్యా రావయ్యా రాహుల్ గాంధీ, తెలంగాణ నేలంతా స్వాగతమంది, దండాలు దండాలు రాహుల్ గాంధీ, ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి. ఎందుకు రాసినాం ఇవన్నీ? పార్టీ కోసం రాసిన. ఈ ఎవరు రాపిచ్చి కూర్చోబెట్టి నువ్వు ఈ రాయే అని చెప్తే రాయలే. పార్టీ లైన్, పార్టీ విధానం చెప్పడం కోసం సాంస్కృతిక సేన అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ను తయారు చేశా కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సాంస్కృతిక సేన అని నేను నామకరణం చేసి గాంధీ భవన్లో, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్లు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించి, తర్వాత అంతకుముందు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు
ప్రజా సమస్యలపై ఏపూరి గలమని చెప్పి ఒక పెద్ద మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని పిలిపించి ఎంతో కష్టపడ్డటువంటి చరిత్ర తెలుగు నేల ఎట్లా మర్చిపోతుంది? ఏపూరు సోమన్న కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ కోసం. ఏపూరు సోమన్న కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏపూరు సోమన్నను ఓన్ చేసుకుందా? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ మధ్యన జరిగిన ఒక డిస్టర్బ్ ఉంది, ఆ గ్యాప్ ఉంది, ఆ నెల 15 రోజులు గ్యాప్ ఉంది. ఆ నెల గ్యాప్ ఇప్పుడు షర్మిలతో ఉండి పాడినా కూడా అది కాంగ్రెస్కు ఉపయోగపడ్డ పాట లేదన్నా ఒక విషయం మీరు చెప్పండి. మీకు నెల గ్యాప్ వచ్చిందా లేదా మీ మధ్యలో గ్యాప్ ఉందా అనేది విషయం పక్కన పెట్టండి. అలా గ్యాప్ ఉన్న వాళ్ళు, అసలు ఆ పార్టీకే ఉపయోగపడిన వాళ్ళు, ఆ పార్టీలో పనిచేయని వాళ్ళు చాలామంది రాజకీయ నాయకులు. ఎస్, పట్నం మహేందర్ రెడ్డి, రీసెంట్గా పట్నం మహేందర్ రెడ్డి కానీ, తర్వాత వచ్చిన నాయకులు కానీ, ఇంకా ముందు రాబోతున్నారు అని ప్రచారం జరుగుతున్న మల్లారెడ్డి కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇలా వీళ్ళు కూడా వస్తున్నారనే ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అలాంటి తిట్టకుండా రాజకీయంగా ఎన్నో విమర్శలు, వ్యక్తిగతంగా దూషణలు చేసుకున్న నాయకులు వస్తే ఆహ్వానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజలను చైతన్యం చేయడం కోసం కష్టపడ్డ ఏపూరి సోమన్నను ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేకపోతుంది? అట్లే గుర్తిస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉంది. ఏ విధంగా గుర్తిస్తుంది? ఎందుకు గుర్తించదు? ఎట్లా గుర్తిస్తుంది? మీరు గతంలో సాంస్కృతిక సారథిలో పనిచేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఓకే, చాలామంది మీ అభిమానులు కానీ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ సాంస్కృతిక సారథి చైర్మన్ ఏపూరి సోమన్నకు వస్తుందేమో అనే ఒక ఆశతో ఉన్నారు. మిమ్మల్ని కూడా చాలామంది అడిగే ఉంటారు. కానీ రీసెంట్గా గద్దరన్న కూతురు వెన్నెలక్కకి ఇచ్చారు. సో వెన్నెలక్కకి ఇవ్వడంలో ఎవరు తప్పు పట్టరు. కానీ కష్టపడ్డ మీకు, ఆ 10 సంవత్సరాలు కష్టపడ్డ మీకు రాలేదనే ఒక బాధ మీలో కానీ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో కానీ ఒకటి ఉంటుంది కదా, దానికి ఏ సమాధానం చెప్తారు మీరు? అంటే అది పార్టీ తీసుకున్నది ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు, రాష్ట్ర మంత్రులకు తెలుసు నేను పడ్డ కష్టం ఏందనేది. అందువల్ల వాళ్ళు నిర్ణయించింది జరగాలి, అది తప్పు కాదు. తర్వాత గద్దరన్న బిడ్డకి ఇవ్వడము అనేది స్వాగతిస్తూనే అంతకంటే ఉన్నతమైన పదవి ఎందుకు వెళదామని తగ్గించారు అనేది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఓటు ఆడ ఎన్నికల్లో సరే ఏదో డిస్టర్బ్ జరిగింది, అయిపోయింది. మళ్ళీ పోటీ చేయించినా అయిపోయేది. లేదంటే ఏదైనా నామినేట్ పోస్ట్ ఇచ్చి ఒక ఎమ్మెల్సీ చేసి పెడితే గద్దరన్నకు తగ్గ విలువ ఉండేది అనేది మా పర్సనల్ ఒపీనియన్. అట్లని సారథి ఏదో మాకియాలే, సారథి కోసం కాదు నా ఉద్దేశం. గద్దరన్న స్థాయి తగ్గకుండా ఒక ఎమ్మెల్సీ ఇస్తే ఒక ఆడబిడ్డకు ఎస్ గౌరవం. లేదు ఇది ఇచ్చిర్రు అయినా ఓకే, పార్టీ గౌరవించి ఇచ్చింది, మనందరం స్వాగతించాలో నేను పోయినా, స్వాగతం చెప్పినా, నా అభినందనలు, నా శుభాకాంక్షలు తెలియజేసిన ఆడబిడ్డకు, అన్న బిడ్డ, లేదా ఆయన నాకు తండ్రి సమానుడైనా నా తోబుట్టు అవుతుంది. అందువల్ల బరాబరి రావడం న్యాయమే. భవిష్యత్తులో ఇంకా అంతకంటే ఉన్నతమైనది రావాలని కూడా నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే పార్టీ నన్ను గుర్తించిందా గుర్తించలేదా అనేది అది పార్టీ డిసిషన్ కాడు ఉంటుంది, పార్టీకే వదిలేసినాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ వారి పిలుపు కోసం, వారి మాట కోసం వెయిట్ చూస్తున్నాం, ఉంటాం, వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? ఎస్, పదవి ఇచ్చినా ఇవ్వకుండా ఎందుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కోసమే ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. పదవి ఇచ్చినా ఇవ్వకుండా మాకంటూ ఒక విజన్ ఉందని చెప్పిన కదా, ఆ విజన్ కాంగ్రెస్ పార్టీలో మీకు రాకపోతే, మీకు ఇవ్వకపోతే మీరు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో ఉంటారా? కాంగ్రెస్ పార్టీలోనే ఉండి రేవంత్ రెడ్డి గారు చేపట్టబోయే ప్రజా సంక్షేమ పాలనను, ప్రజాపాలనను, ఆ ప్రజాపాలన యొక్క ఫలితాలను ప్రజల్లో పాట రూపంలో, మాట రూపంలో పాడి వినిపించడం కోసం ఖాళీ గజ్జగడత ఖచ్చితంగా పని చేస్తా. పని చేయడం కోసమే వచ్చినాం. ఒకవేళ నాడు ఏం లేని రోజే పని చేసినాం. ఒకవేళ ఈ ప్రజా వారు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రిగా లేనప్పుడే పనిచేసినాం వారితో కలిసి. అవును, ఇవాళ ఎందుకు ఉండం? అవును, అందువల్ల ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. వారితో ఉన్నాము, ఓసారి కలిసినాం, మాట్లాడినాం, భవిష్యత్తులో కూడా మళ్ళీ కలుస్తాం, కలిసి ప్రయాణం చేస్తాం. వారు నా క్వశ్చన్ ఏంటంటే అన్న, మీ తుంగతుర్తి నియోజకవర్గం నుంచే గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అద్దంకి దయాకర్ గారు కానీ, మీరు కానీ కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన తీరు ప్రజలందరూ చూసారు. కానీ మీ యొక్క నిర్ణయాల వలనో లేదా మాటల వలనో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక వర్గంను కంప్లీట్గా, ఒక ముక్కలో చెప్పాలంటే దళిత వర్గం నుంచి వచ్చిన నాయకులను కానీ వాళ్ళందరినీ కూడా కార్నర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు మీరు? దళిత వర్గం నుంచి వచ్చేటువంటి వాళ్ళను, దళిత వర్గం నుంచి వచ్చినటువంటి ఎదిగినటువంటి నాయకులను పూర్తిగా పక్కన పెడుతుంది కాంగ్రెస్. అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఎన్ని తిట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని వ్యక్తిగత దూషణలు చేసినా వారి దగ్గర తీసుకుంటుంది. దీనికి ప్రధాన కారణం కులం కాదా అంటే ఏం చెప్తారు మీరు? అంటే నేను కులమే అడ్డొస్తుందనే పదం నేను అనలేను, కానీ
ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా, కాంగ్రెస్ పార్టీలో సరే అనగదొక్కిన వాళ్ళనే చూస్తుండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ కొంతమందిని ఎదిగించింది కదా. ఇప్పుడు ఉదాహరణకు మందుల సామేలు ఉన్నాడు, తుంగతుర్తి ఎమ్మెల్యే అయ్యిండు. మందుల సామేలు ఎవరు? కాంగ్రెస్ పార్టీకి మందుల సామేలకి ఏం సంబంధం? అసలు లేదా? ఉందా? కాంగ్రెస్ పార్టీకి మందుల సామేలకు సంబంధం లేదా? ఉన్నదా? మీరు చెప్పండి. అసలు ఎమ్మెల్యే అయితే అని అనుకున్నాడా? ఎమ్మెల్యే అయితే అనుకునే వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. వినండి మీరు వినండి. బీఆర్ఎస్లో ఒక స్తబ్దతకు గురై, అనేక అవమానాలకు గురై, అనేక అన్యాయానికి గురై ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తెలంగాణ జెండాను మోసిన ఒక ఉద్యమకారుడు. అలాంటి ఉద్యమకారుణ్ణి గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్లీ తెల్లారితరికి ఎమ్మెల్యేని చేసింది. ఇది నిజమా కాదా? మీరు చెప్పాలి, నిజమా కాదా? అదే కాంగ్రెస్ అంటే నేనేమంటున్నంటే సాధారణ మనిషిని కూడా ఏమైనా చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీకి, ఆ శక్తి ఉందని మీకు గుర్తు చేస్తున్నా. అదే కాంగ్రెస్ పార్టీలో అదే నియోజకవర్గం నుంచి అనేక సంవత్సరాలుగా కష్టపడి పనిచేసినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అద్దంకి దయాకర్ను విస్మరించిందనే విషయాన్ని మీరు గుర్తిరగాలి. దయాకర్ అన్నను విస్మరించలే కాంగ్రెస్ పార్టీ. దయాకర్ అన్నను ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒకటి జరుగుతలేదంటే ఇంకేదో జరగనుందనే అర్థం. ఇంకేమున్నాయి? ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి, కార్పొరేషన్ చైర్మన్లు అయిపోతున్నాయి. అంతకంటే ఉన్నతమైన పదవి తనకు రానుంది, అంతకంటే ఉన్నతమైన పొజిషన్లో దయాకర్ అన్నను కూర్చోబెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విశ్వాసంతో చెప్తున్నాను నేను. అందువల్ల రాదు లేదు కాదు అనేది నేను డిసైడ్ చేయలేం. అది అధిష్టానం దృష్టిలో తెలియని మనిషి కాదు దయాకర్ అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో తెలియని మనిషి కాదు దయాకర్ అన్న. అందువల్ల దయాకర్ అన్నకు అద్భుతమైనటువంటి స్థానం పార్టీ కల్పిస్తుంది. ఆ విశ్వాసం నమ్మకం మాకుంది. అందువల్ల నేను నీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే, మిమ్మల్ని గుర్తిస్తుందా మిమ్మల్ని చూసిందా అన్నప్పుడు నేను అంటున్నా, విస్మరించింది దళిత నాయకులను అన్నప్పుడు సామేల్ అన్నను రాత్రే పట్టుకొచ్చి ఎమ్మెల్యేని చేసిందా లేదా? అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదా? కాంగ్రెస్ పార్టీ ఓట్లా కావా? అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే అని మీకు గుర్తు చేస్తున్నా. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో ఈ ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని అమలు ప్రక్రియలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉండి అసెంబ్లీలో ప్రకటన చేసి దాని విధి విధానాల కోసం ఒక కమిటీ వేసిండు. కానీ ఈ మాదిగ అనే ఒక కమ్యూనిటీ నాయకులు, కొంతమంది నాయకులు పోటాపోటీగా సభలు పెడుతున్నారు. వాళ్ళు వద్దని, మాకు కావాలని. సరే, ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చు, ఎవరి సిద్ధాంతం వారు చెప్పుకోవచ్చు. కానీ వ్యక్తిగత దూషణలకు, విమర్శలకు పోయి కొంతమంది నాయకుల మూలాన, కొంతమంది గాయకులు లేదా కొంతమంది కార్యకర్తల మూలాన సామాన్య ఆ వర్గాలకు చెందిన ప్రజల మధ్యలో వైషమ్యాలు పెరిగి విభేదాలు వచ్చి రేపు ఒకరినొకరు ముఖం చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుందనేది ఒక చర్చనీయాంశంగా అయితే ఉన్నది. దానిపైన మీ యొక్క స్పందన ఏంటి? అసలు ముందుగా ఎస్సీ వర్గీకరణ పైన మీ యొక్క స్పందన ఏంటి? పదే మీరు మందకృష్ణ మాదిగ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. మందకృష్ణ మాదిగ గారు అంటే మీకు ఎందుకంత అభిమానం? ఈ విమర్శలకు, ఈ అగాధాలకు పులి స్టాపు ఏ విధంగా పడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫస్ట్ విమర్శ అనేది ఎవరు ఎలా విమర్శిస్తుర్రు, ఎందుకు విమర్శిస్తుర్రు, 30 ఏళ్ళుగా ఏం జరిగింది ఈ నేల మీద అనేది అనేక సజీవ సాక్ష్యాలు ఉన్నాయి మనకు. 30 ఏళ్ళుగా ఈ తెలుగు నేల మీద ఏం జరిగింది ఒక్కసారి వెనుకకు పోతే, ఒక్కసారి 30 ఏళ్ళు వెనుకకు పోదాం. 30 ఏళ్ళు వెనుకకు పోతే అదే నిజాం కళాశాల గ్రౌండ్లో రాత్రి 12 అవుతుంటే గోసి గొంగడేసుకొని, భుజాన గొంగడేసుకొని, గజ్జలు కట్టుకొని, గొంతెత్తి పాట పాడిన గద్దరన్నను ఒక్కసారి యాద్ చేసుకుందాం. 30 ఏళ్ళు వెనుకకు పోయి యాద్ చేసుకుందాం. ఏ సభలో? నిజాం కాలేజీ గ్రౌండ్లో 30 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఉద్యమము, 30 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఉద్యమాన్ని ఒక్కసారి వెనుకకు పోదామంటున్నా. ఓకే, 96, 97, 94 వెనుకకు పోదాం. ఒకసారి 94 94 పుట్టింది, 95, 96 పోదాం, వెనుకకు పోదాం ఒకసారి బ్యాక్. పోతే అర్థమవుతుంది మనకేంటి దాన్ని. ఎయిర దండోరం మాది గన్నల దండోరం, ఎయిర దండోరం నా మాది గన్నల దండోరం, ఎయిర దండోరం మాది గన్నల దండోరం, ఎయిర దండోరం మాది గన్నల దండోరం. అరే మా వాట మాకు దక్కాలని, మా వాట మాకు దక్కాలని, కలిసి మెలిసి ఉండాలనే ఎయిర దండోరం
మాది గన్నల దండోరం. ఒక్కసారి ఆ పల్లెల్లోకి పోయినప్పుడు 30 ఏళ్ళు వెనుకకు పోయినప్పుడు అర్థమవుతుంది ఈ తెలుగు నేల మీద ఏం జరిగింది అని. ఈ దేశంలో ఉండబడినటువంటి కులాలు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కులాలు, బీసీల్లో ఉన్నటువంటి కులాలు, మేజర్ కులాలైనటువంటి బీసీలు ఏబిసిడీలుగా ఉన్నప్పుడు ఎస్సీల్లో ఉన్న 59 కులాలు ఎందుకు ఏబిసిడీలుగా మారకూడదు, ఎందుకు ఏబిసిడీలుగా ఉండకూడదు? కేవలం ఉమ్మడిగా ఉండి రిజర్వేషన్ వచ్చినా, రాజకీయ అవకాశం వచ్చినా ఈ ఉమ్మడి రంగంలో అన్యాయం కొంతమంది వర్గాలకు అసలు ఊరు పేరే లేదు, వాని పేరే కనపడదు, వాని ఉలికే కనపడదు, దాని ఉనికే కనపడదు. కనుక అట్లాంటి పరిస్థితి పోవాలంటే ఏబిసిడీలుగా విభజన జరిగితే కానీ ఎవరి వాటా వారికి వస్తుంది అనేటువంటి కనీస సూత్రం, ఆ సూత్రాన్ని పాటిస్తే ఆ రోజు ఉన్నటువంటి మేధావులు, కవులు, ఉద్యమకారులు, అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు, ఈ ప్రపంచమంతా, ఈ భారతదేశమంతా మద్దతిచ్చి ఇది న్యాయమైన డిమాండే. బీసీల్లో ఇంతమంది మెజార్టీగా ఉన్న ప్రజలు, బీసీల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏబిసిడీలుగా ఉన్నప్పుడు ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు ఎందుకు ఏబిసిడీలుగా విభజించకూడదు? ఇది న్యాయమైందేగా అని చెప్పి ఈ నేల మీద మనిషి అనేవాడు ఎవడైనా మద్దతు ఇచ్చాడు. మాలలు ఎందుకు ఇవ్వట్లేదు మద్దతు? వినండి, మనిషి అనేవారు ఎవరైనా మద్దతు ఇచ్చిండు. మాలలు మనుషులు కదా. మాలల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్లకు మాత్రమే తప్ప గద్దరన లాంటి బుద్ధిజీవులు, మహాప్రజాకవులు అనేక మంది ఈ వర్గీకరణ కావాలని చెప్పారు. పార్లమెంటులో మాట్లాడే బుద్ధిజీవుల కాంచి దండకారణ్యంలో తుపాకులు పట్టుకొని తిరిగే అన్నల కానుంచి కూడా ఇది న్యాయమైన సమస్యే, ఎస్సీల సమస్యకు మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాం అనే స్టేట్మెంట్లు ఈ 30 ఏండ్లుగా ఒకసారి తిరిగేసి చూడండి. అందువల్ల పిడికడు మంది, ఏళ్ల మీద లెక్క పెట్టేటట్టు ఒక పిడికడు మంది స్పాన్సర్షిప్ ఉద్యమాలు చేసుకుంటూ అదొక ఉద్యమం, అసలు ఉద్యమం అనబడదు. ఇప్పుడు ఒక్కటే మాట చెప్తున్నా స్ట్రైట్గా, బాగా గుర్తుపెట్టుకో. ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ నేలంతా ఒక రోకు వచ్చేసింది. సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు మానసికంగా. ఇక ఇంత అనుకున్న తర్వాత ఇంకా కలిసి ఉండడం ఎందుకు అని డిసైడ్ అయిన తర్వాత తెలంగాణను కేంద్రం కూడా ఓకే అని చెప్పి ఢిల్లీ సర్కారు చెప్పిన తర్వాత లగడపాటి రాజగోపాల్ అనే తోడు జాతీయ జెండాను చేతుల పట్టుకొని హైదరాబాద్కు వచ్చినట్టుగా ఉంది. ఇవాళ కొంతమంది మాల మహానాడు సంఘాల పేరుతో ఏ పని పాట లేని నాయకులు, రాజకీయ నిరుద్యోగులు, పనిపాట లేని నాయకులు కొంతమంది జతై దానికి ఒక పెద్ద మనిషి ప్రజాప్రతినిధిగా, ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధిగా ఉంటున్న పెద్ద మనిషి దానికి స్పాన్సర్షిప్ చేసుకుంటూ కృష్ణమాదిగని తిట్టాలి, వర్గీకరణకు మద్దతు ఇచ్చే ఏ పార్టీనైనా తిట్టాలి, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, దండోరకు మద్దతుగా పాటలు పాడే కౌలు కళాకారులు తిట్టాలి, వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ను బయట పెట్టాలి. ఇది ఒక విషపూరితమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకు ఏబిసిడికి వద్దు అనే దానికి ఒక్కడిని క్లారిటీ ఇవ్వమని. ఇప్పుడు ఈ స్పాన్సర్షిప్ పిడికడ మంది తిరుగుతారు కదా, స్పాన్సర్షిప్ ఉద్యమం అనుకుంటా, పిడికడ మంది తిరుగుతారు కదా, వాళ్ళను ఒక్క కారణం చెప్పమను, ఏబిసిడీలుగా విడిపోవద్దు, కలిసే ఉండాలి, అసలు ఏబిసిడీలు వద్దు అని ఒక్కడిని కారణం చెప్పమను. ఏబిసిడీలు కావాలని 190 కారణాలు చెప్పగలుగుతా నేను. 190 సమస్యలను నేను విప్పి చెప్పగలుగుతా. ఏబిసిడీలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి సింపుల్ సూత్రం చెప్తా ఉన్నా. సింపుల్ సూత్రం, ఒక ఇంట్లో ఒక తండ్రికి 4 కొడుకులు పుట్టినప్పుడు ఆ తండ్రి సంపాదించిన ఆస్తిలో 4 అన్నదమ్ములు వాటాలుగా పంచుకోవాలనా వద్దా? ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. 4 అన్నదమ్ములుంటే తండ్రి సంపాదించిన ఆస్తిని, అది గుంట ఉన్నా, ఎకరం ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలున్నా, పావు గుంట ఉన్నా, నపరింత భాగం పోవాలనా వద్దా? ముందుగా పుట్టినోడు కనుక ఎక్కువ తీసుకోవాలి, రెండోవాడు కనుక తక్కువ తీసుకోవాలి, మూడోడు ఇంకా కొంచెం తక్కువ, చిన్నోనికి అసలే తక్కువ. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధమా, సామాజిక న్యాయమా? సామాజిక న్యాయానికి విరుద్ధమా అంటే వాళ్ళు అంటున్నది ఏంటంటే మమ్మల్ని విడగొడుతున్నారు పాలకులు. ఎవడు? పాలకులు మమ్మల్ని విడగొడుతున్నారు. ఇదే చెప్తున్నా నేను, ఇదే అంటున్నా నేను ఎక్కువ నీకు సిద్ధాంతం, పుస్తకాలది, గ్రంథాలది నీకు చెప్పట్లే, కనీస సూత్రం చెప్తున్నా. ఒకటే మాట చెప్తున్నా, నీ ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు, నాన్న ఉన్నాడు, నాన్న సంపాదించిన ఆస్తిని 4 భాగాలు వేసుకుంటారా? ఇంత వినండి. అయితే భాగం పంచాలి అన్నోడు వేరు చేస్తున్నట్టు లెక్కన, హక్కు అడిగితే వేరు చేస్తున్నట్ట, భాగం అడిగితే వేరు చేస్తున్నట్ట, వేరైపోతామా? అన్నాదమ్ములు భాగాలు పంచుకొని తండ్రిని జాతలేరా?
అన్నదమ్ములు కలిసి ఉండట్లేరా? పండుగలకు పోరా, పబ్బాలకు పోరా, ఫంక్షన్లు చేయరా, పెళ్లిళ్ళు చేయరా, పేరంటాలు చేయరా? ఏడ కలవంది అన్నదమ్ములు? కలవంది ఏడా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీని చూసుకోండి, భాగాలు పంచుకుంటే ఆ కుటుంబాలు కలవట్లేవా? ఎంత దుర్మార్గమైన ప్రచారం ఎరికైనా. మమ్ముల విడదీస్తుర్రు పాలకులు అనే మాట ఎంత దుర్మార్గమైందంటే, మేము గిట్నే తింటాం గనక, మేము తినమరగా నేర్చుకున్నాం గనక విడదీయొద్దు. నీకేం నొప్పి అవుతుంది విడదీస్తే? ఏబిసిడీలు అమలు చేస్తే నీకొచ్చే నొప్పి ఏంటి? నీదెవరు గుంజుగా తింటుండు? ఈడ అర్థం చేసుకోవాల్సినటువంటి సూత్రం ఏంటంటే, రాజకీయంగా ఏ రోజు ఇవాళ ఉద్యమాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు ఏ మాలల కోసం ఆలోచించారు? ఏ మాలల జీవితాల్లో వెలుగు నింపిండ్రు? ఏ సాధారణ కూలీనాలు చేసుకునే మాలల గురించి పట్టించుకుండ్రు? వీళ్ళు ఇవాళ వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ లైఫ్ అంతా వీళ్ళ అయ్య పదవులలో ఉండాలి, వెంకటస్వామి పదవిలో ఉండాలి, వెంకటస్వామి తమ్ముడు పదవిలో ఉండాలి, వెంకటస్వామి కొడుకు పదవిలో ఉండాలి. వీళ్ళేమో బ్రాహ్మణుల పెళ్లిళ్ళు చేసుకోవాలి, మళ్ళీ మాలలో చేసుకోరు. ఇల్లు ఎవరు బ్రాహ్మణుల పెళ్లి? బ్రాహ్మణ్స్ల పెళ్లిలు. ఇల్లు వెంకటస్వామి బ్రాహ్మణులతోటే బ్రాహ్మణ అత్తగారే ఉండాలి, ఆయన కొడుకు బ్రాహ్మణ అత్తగారే ఉండాలి. ఇల్లు మాలల గురించి మాట్లాడాలి. సిగ్గుపోద్దండి. ఏ మాలల గురించి మాట్లాడుతుండ్రు మీరు? ఏ మాలల గురించి? తెలంగాణ పల్లెల్లో, తెలుగు పల్లెల్లో ఇప్పటికీ కూలీ నాలి చేసుకొని మట్టి మోసి ఎట్టి మోసి బతికే మాలల గురించా మీరు మాట్లాడుతున్నది? ఏ మాలల జీవితాల్లో వెలుగు నింపారని మీరు? మీ రాజకీయ పబ్బాల కోసం, మీకు ఎంప్లాయ్మెంట్ లేక ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకొని కులం గురించి వినండి. ఇవాళ కులాన్ని అడ్డం పెట్టుకొని కులం గురించి మాట్లాడుతున్నావు. 30 సంవత్సరాలు ఈ తెలుగు నేల మీద పగలు రాత్రి తేడలేక నెలలో 25 రోజులు తన కాలు బల్పం కట్టుకొని తిరుగుతున్న మందకృష్ణ మాదిగ ఉద్యమం అది, పోరాటం అది. ఏ ఒక్క ఉద్యమాన్ని తీస్తపట్టు, రాజమండ్రి, తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాలు రథయాత్రలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు. ఏ ఒక్కటి చెప్పండి, నాకు ఒక్కటి చెప్పండి. అట్లా విధంగా అని చెప్పేసి అట్లా ఇవాళ నడుస్తున్నటువంటి ఉద్యమాలను కావి 30 సంవత్సరాలుగా తెలుగు నేల మీద ఎక్కరాని కొండెక్కి, పడరాని కష్టం పడి, బాధలు పడి, గ్రామాలకు పోయి జోలబట్టి, ఇంటికి ఇంత అన్నం అడుక్కొని తిని, ఎండిన డొక్కలతో మండే గుండెల డప్పుల దండోరై మోగినటువంటి మందకృష్ణ మాదిగ అనేక మంది ఉద్యమకారులు, ఆయనతో అనేక మంది సహచరులు, వారి త్యాగాలు ఈ పోరాటంలో ఉన్నాయి. ప్రజా సంఘాలు దేనికి మద్దతు ఇచ్చారు? వర్గీకరణ కావాలని మద్దతు ఇచ్చారు. మావోయిస్టు పార్టీ దేనికి మద్దతు ఇచ్చింది? వర్గీకరణ కావాలని చెప్పింది. ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఎక్కడ గొంగడేశాడు? వర్గీకరణ వద్దు అనేసాడా? వర్గీకరణ కావాలని పాడాడు. దీని అర్థం ఏంది? అన్నదమ్ములుగా ఉన్న మనము ఎవరి వాటా వాళ్ళం పంచుకుందాం, కలిసి ఉందాం. ఇవాళ మాలలను రెచ్చగొట్టి మాల సంఘాల పేరుతో పబ్బం గడుపుకొని బతికే కొంతమంది పిడికెడు మంది వాళ్లే తప్ప, మార్కెట్లో బస్తాలు మోసి బతికే ఏ మాలా సోదరునికి ఈ సమస్య కావాలని ఉంటుందా, వద్దని ఉంటుందా? ఎంతకాలం తిట్టుకుంటాం? కలిసే ఉందాంరా. మాలవాడలు, మాదిగగూడాలు కలిసే ఉన్నాయి, మనం కూడా కలిసే ఉందాం. కానీ నీ భూమి నా భూమి పంచుకోవద్దా? నీ వాటా నా వాటా రావద్దా? ఓ కాడ పనికి పోయినాం, నీ కూలి నా కూలి వద్దా? ఓ ఆస్తే ఉంది, మా వాట మేమే తింటున్నాం, మా వాట మేమే తీసుకుంటున్నాం. నీ వాట నువ్వే తీసుకుంటున్నావు. వర్గీకరణ ఎందుకు వద్దంటున్నావు చెప్పు. అంటే ఇది అర్థమైతలేదా నీ మాటల? కాదు. ఇప్పుడు నీ సామెత ఎట్లా ఉందంటే, ఇప్పుడు మీరు మనం పొత్తులనే ఉండి వ్యవసాయం చేసుకుందాం, నాకు అందింది నేను తింటా, నీకు అందింది నువ్వు తింటా. ఇది ఎక్కడ లెక్క అంటున్నా. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మీరు బాగా చదువుకోకపోవడం వల్ల, అన్నదా మాట, మీకు ఏ విధవా మాట లేకపోవడం వల్ల, మీరు ముందుకు రాలేకపోతే అది మా తప్పెట్లయితుంది అనే వాదన. ఎవడో తెలివి తక్కువ వాడు మాట్లాడేటువంటి మాట. ఎస్సీల్లో కేవలం మాలా మాదిగలే కాదు, 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకు ఎవరి వాటా వారికి రావాలి అంటే ఏగా, బీగా, సిగా, డీగా 4 కేటగిరీలో విభజించమని చెప్పి ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పింది. అబద్ధాన్ని చెప్పిందా సుప్రీంకోర్టు? ఓకే. అందువల్ల ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ స్పాన్సర్షిప్ ఉద్యమాల పేరుతో పిడికడి మంది అట్టడుగున ఉన్నటువంటి ఏ మాల సోదరుడు వర్గీకరణకు వ్యతిరేకం కాదు. మాలలు మాదిగలు వేరు కాదు. మాలలు మాదిగలు అన్నదమ్ములమే. ఇది అన్నదమ్ముల సమస్య. దీన్ని పరిష్కరించుకోవడం కోసం అందరం కలిసికట్టుగా ఉండాలన్నదే మా ఒపీనియన్. ఎక్కడ కూడా విడిపోవాలి, విడగొట్టాలి. కృష్ణ మాదిగ
భాగం పంచుకుందాం అంటుండు తప్ప కలిసి పంచాలు పెట్టుకుందాం అంటుండా? ఎందుకంత మీకు మందకృష్ణ మాదిగంటే అంత అభిమానం? అడుగు అడుగున దగపడ్డ నా పేద జనానికి అండగా నిలిచి నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరుకు దండుగా నిలిసిన మాదిగ దండోరో ఎంఆర్పి ఎజెండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. ఒక్కొక్క పోరాటాన్ని, ఒక్కొక్క దృశ్యాన్ని ఈ రాష్ట్రంలో జరిగిన అనేక సామాజిక ఉద్యమాలు, ఆయన జీవితమే ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఈ పార్టీతోటో ఆ పార్టీతోటో పొత్తులు కూడి జెండాలు మోసి అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు. దేనికోసం? వర్గీకరణ కోసం, ఏబిసిల కోసం. ఎమ్మెల్సీ కోసమా? ఎంపీ కోసమా? ఎమ్మెల్యే కోసమా? దేనికోసం కష్టపడ్డాడు? ఇవాళ మనకు సజీవ సాక్ష్యంగా దండోర ఉద్యమము మానవీయ కోణమైన ఉద్యమం. దండోర ఉద్యమం మాలలకు వ్యతిరేకమైన ఉద్యమం కాదు. దండోర ఉద్యమం మనందరం అన్నదమ్ములమే, సమానంగా ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం, కలిసి బతుకుదాం అని చెప్పే ఉద్యమం. దీన్ని వక్రీకరించి ఏ పని పాట లేని కొంతమంది వెధవులు, పిడికడు మందే కేవలం పెట్టుబడిదారులు, పెట్టుబడిదారులు నడిపిస్తున్న ఆట. ఈ ఆటలో అనేక మంది నడుస్తున్నారు తప్ప అది తప్పు, అది రాంగ్. రైట్ అన్న. ఫైనల్గా ఇన్ని ఉద్యమాల నుంచి వచ్చిన మీరు, ఈ సమాజం కోసం ఇంతగా కృషి చేస్తున్న మీరు, మీ యొక్క అనుభవంలో ప్రజలలో ఎందుకు మార్పు రావట్లేదు, ప్రజల జీవన విధానంలో ఎందుకు మార్పు రావట్లేదు, దీనికి ప్రధానమైన కారణం ప్రజల, పాలకుల? మంచి ప్రశ్న వేశారు. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, పాలకుడు ఎవరైనా, గెలిచినటువంటి ప్రభుత్వానికి ఎవరైతే ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి రాజ్యాన్ని పాలిస్తారో, పాలించేటువంటి పరిపాలకుడికి ప్రజల పట్ల ప్రేమ, ప్రజల పట్ల కమిట్మెంటు ఇవి ఉన్నప్పుడు, ఆయన మాట్లాడే మాటలో నిబద్ధత, నిజాయితీ ఈ నిండుకొని ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకు, ఆ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. అనేక ఏళ్ళ నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. అనేక పాలకులను చూసాం. సమస్యలు లేవా? ఉన్నాయి సమస్యలు. తీరేకాడికి తీర్చుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇంకా ఉన్నాయి అనేక ప్రాబ్లమ్స్. అందువల్ల రాత్రి మారుతుందని నేను చెప్పలేను, రాత్రి మారుదని నేను అనుకోను. ఏలే పాలకునికి నీతి, నిజాయితీ, నిబద్ధతో కూడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా మారుతాయి. ప్రజలలో మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా రావాలి. ప్రజల్లో మార్పు ఎందుకు రావాలి? ఎటువంటి మార్పు? ప్రజల్లో మార్పు రావాలి, పాలకుల్లో మార్పు రావాలి. ప్రజల్లో ఎట్లాంటి మార్పు రావాలి అని అంటే పాలకులను చూసి ప్రజలే ఉన్నారు. ఫస్ట్ ప్రజల తప్పేం కాదు. ప్రజలు నేనాన్ని తప్పు అనను. ఎందుకు అనను అంటే, వీడు మళ్ళీ వస్తాడో రాడో అని చెప్పి వచ్చినప్పుడు చేయి జాపే అలవాటు ప్రజలకు వచ్చేసింది. అంటే మళ్ళీ దొరకడో అర్థమవుతుందని, మళ్ళీ దొరకడో అని. పాలకుడు కూడా ఎట్లా తయారయ్యాడంటే, ఎన్నికలు అనగానే ఒక వ్యాపారంగా తయారైపోయాడు. ఓట్లు అనగానే ఒక వ్యాపారంగా తయారైపోయాయి. ఓ 10,000 కోట్లు పెడితే 20,000 కోట్లు నేను తర్వాత సంపాదించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తయారైపోయారు. ప్రజలు ఎలా అలవాటు అయిపోయారు? ఇలా ఓటు అని మా దగ్గరికి వస్తున్నాడు, దొంగరా వీడు, మళ్ళీ పోతే దొరకడు, 5 ఏళ్ళ దాకా దొరకడు మనకు, ఖచ్చితంగా ఇప్పుడు ఏమిస్తాడో అడుక్కోవాలనే కాన్సెప్ట్లో ప్రజలు వచ్చారు. అందువల్ల పాలకులు మారితే ప్రజలు మారుతారు ఆటోమేటిక్గా. ప్రజలది ఏమున్నది? ఏదో కూడేద్దామనా, ఏదో వెనుక పోగేసుకుందామనా, ఆ పూట బుక్కెడు రొట్టె దొరుకుతానో, బుక్కెడు గంజి దొరుకుతానో చాలనుకునేటువంటి. తర్వాత ఏదో పోగేసుకొని ఆయనను మించిన ఇంకా పదవులు దొబ్బుదామనేది ప్రజల ఆలోచన కాదు కదా. అందువల్ల ప్రజలను నేను తప్పు పట్టట్లేదు. అందుకనే నేను రాశాను, నేను ఓటంటే తెల్ల కాగితం కాదురాం, ఓటంటే కంప్యూటరు బటను కాదురం, ఓటంటే 100 రూపాయల నోటు కాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురం, నీ ఓటే రాజ్యమేల సీటైందిరాం, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురాం. ఓకే, ఓటును నమ్మకని చెప్పారు ప్రజలు. మరి ఇలాంటి వ్యాపారమైనటువంటి రాజకీయాలలో ఏమీ లేని ఏ పూరి సోమన్నా ఎలా గెలుస్తాడు? ఏం జరుగుతుందో చూద్దాం, ఆగరాదు కాలం. ఇప్పుడు మా పెద్ద మనిషి చెప్పాడు, అరే కూసుంటే చెదలు పడుతుంది, నడిస్తే తోవ పడుస్తుంది బిడ్డ అని చెప్పిండు. కూసురుడు ఎందుకు, నడిచి తోవ పట్టుకొని పోతున్నా, ఏం జరుగుతుందో చూద్దాం అంటున్నా. ఏమి జరుగుతుందో చూద్దాం. బాట పట్టుకొని పోతున్నాం, తోవ పట్టుకొని పోతున్నాం, ఆ తోవే దారి చూపిస్తుంది, వదిలిపెట్టే సమస్య లేదు. రైట్ సోమన్న, చివరగా మీకు స్ఫూర్తినిచ్చినటువంటి, మీకు ఆదర్శమైనటువంటి, మీరు ఈ ఉద్యమాల వైపు నడవడానికి ముఖ్య కారణమైనటువంటి గద్దరన్న ఇప్పుడు మన మధ్యలో లేరు. మీకు బాగా నచ్చిన గద్దరన్నలోని ఒక పాట ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూ ముగిద్దాం. వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు,
వీరులారా సూరులారం రాడికల్లా అన్నలారం రాడికల్లా అన్నలారం రైతు కూలీ బిడ్డలారం మీరు ఏ దిక్కులేనొల్లాకు మా బిడ్డలు ఆ దిక్కు చూపే సుఖాలయ్యిండ్రా మా కూనలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారం సుక్కలల్లో కలిసి మీరు సూర్యులై వెలిగినారం మీరు ఏ దిక్కులేనొల్లాకు మా బిడ్డలు ఆ దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా మా కూనలు కావు కావున కాకులరిసెం తలుపు గొల్లెం సప్పుడాయం ఎవ్వరావో అన్న వచ్చి పిలిచినట్టు అలికిడాయం మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి చూసిపోతారా మా కూనలు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు వందనాలు వందనాలమ్మో మా కూనలు. పాడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సోమన్న. మీ యొక్క విలువైన సమయాన్ని మా సిగ్నేచర్ స్టూడియోకి కేటాయించినందుకు, అనేక అంశాలపైన మీరు స్పందించినందుకు, మీ యొక్క విజన్, మీ యొక్క రాజకీయంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని, మీరు మరింత ఆ రీచ్ అయినటువంటి గోల్ ద్వారా ఈ ప్రజలకు మరింత సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.